కాదేది రియల్ ఎస్టేట్ దందాకు అనర్హం అన్న చందంగా రేవంత్ సర్కారు వ్యవహరిస్తున్నది. తాజాగా ఖజానా నింపుకునేందుకు హెరిటేజ్ గుట్టల్లో నోట్ల కట్టల వేట మొదలుపెట్టింది. ఓవైపు చెరువుల పరిరక్షణే హైడ్రా తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం అవే చెరువులకు ఆయుపట్టుగా ఉండే గుట్టలను తొలుస్తున్నది. 6,000 కోట్లు రాబట్టుకునేందుకు చారిత్రక వారసత్వ సంపదను పనంగా పెట్టింది. మూడు బుల్డోజర్లు 6 ధ్వంసాలు. కాంగ్రెస్ 2.5 పాలనకు మచ్చుతునుకలు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెరువుల్ని కాపాడుతున్నామంటూ రేవంత్ సర్కార్ ఒకవైపు పేద మధ్యతరగతి ప్రజల ఇండ్లపైకి హైడ్రాను ఉసిగొలుపుతున్నది. మరోవైపు పచ్చని అడవులు గుట్టలపైకి బుల్డోజర్లను పంపుతూ పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నది. ఇందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని అభయారణ్యంలో సృష్టించిన విధ్వంసమే ప్రధాన సాక్ష్యం. కేబీఆర్ పార్కు చుట్టూ చెట్లను నరికివేయడము ఇందులో భాగమే. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వారసత్వ చారిత్రక గుట్టల్ని బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నది. ఐటీ రంగానికి కేంద్రంగా ఉన్న రాయదుర్గం నాలెడ్జ్ సిటీ లేఅవుట్ వేదికగా ఈ దారుణానికి ఒడిగడుతున్నది. వారసత్వ పరిరక్షణ కమిటీ, సాంకేతిక కమిటీ సూచనల్ని లెక్క చేయకుండా హెరిటేజ్ గుట్టలను బుల్డోజర్లతో పిండి చేసి చదును చేస్తున్నది. త్వరలో ఈ భూములను రియల్ అంగట్లో పెట్టి వేలం వేసేందుకు సిద్ధమైంది. ఇదే జరిగితే దుర్గం చెరువు, ఖాజాగూడ చెరువుకు సైతం ముప్పు వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగ విస్తరణలో భాగంగా రంగారెడ్డి జిల్లా రాయదుర్గం పాన్మక్తా గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 83/1లో నాలెడ్జ్ సిటీని ఏర్పాటు చేశారు. ఏపీ ఐఐసి ఆధ్వర్యంలో 430 ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్ను అభివృద్ధి చేశారు. దుర్గం చెరువుకు ఆనుకొని ఉన్న ఈ ప్రాంతంలో అరుదైన వారసత్వ గుట్టలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటికి ఎలాంటి నష్టం వాటిల్లకుండానే లేఅవుట్ను అభివృద్ధి చేసి ప్లాట్లు కేటాయించారు. కాలక్రమేణా ఈ ప్రాంతంలో భారీ నిర్మాణాలు కూడా వచ్చాయి. ఇక్కడే ఉన్న దుర్గం చెరువు పరిరక్షణపై ఉమ్మడి రాష్ట్రంలోనే హైకోర్టు ప్రత్యేక దృష్టి సారించడంతో అప్పటి ప్రభుత్వాలు అనివార్యంగా పరిరక్షణ చర్యలు చేపట్టాల్సి వచ్చింది. దీంతో నాలెడ్జ్ సిటీ లేఅవుట్లోని వారసత్వ గుట్టలకు రక్షణ వలయం ఏర్పడినట్లయింది. 2013లో వారసత్వ గుట్టల పరిరక్షణ కోసం వారసత్వ పరిరక్షణ కమిటీ దుర్గం చెరువు, ఖాజాగూడ చెరువుల పరిరక్షణతో పాటు లేఅవుట్లోని గుట్టలను సైతం పరిశీలించి నివేదిక రూపొందించింది. ఈ గుట్టలను కాపాడడం వల్ల చెరువులకు మేలు జరుగుతుందని చెప్పారు. కొండలు, అరుదైన బండరాళ్లతో కూడిన ప్రాంతాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదని నివేదికలో స్పష్టం చేశారు. దీంతో నాటి ప్రభుత్వం వీటిని రాతి పరిరక్షణ ప్రాంతాలుగా గుర్తించింది. నాలెడ్జ్ సిటీ రియల్ ఎస్టేట్ పరంగా ఎంతో కీలకమైనప్పటికీ పర్యావరణానికి నష్టం కలిగే చర్యల్ని గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టలేదు. ప్రధానంగా లేఅవుట్లోని రాతి పరిరక్షణ ప్రాంతాల్ని అలాగే పరిరక్షించింది. కేవలం మౌలిక వసతుల కల్పన కోసం మాత్రమే అవసరమైన చోట గుట్టలను తొలిచి రహదారుల్ని ఏర్పాటు చేసింది. 2013లో వారసత్వ పరిరక్షణ కమిటీ ఇచ్చిన నివేదికలోనూ మౌలిక వసతుల కల్పనలో భాగంగా రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, ఇతరత్రా సౌకర్యాల కోసం చర్యలు చేపట్టవచ్చనే వెసులుబాటు కల్పించింది. ఇందులో భాగంగానే భౌగోళికంగా అత్యంత సున్నితమైన చారిత్రక వారసత్వ కట్టడాలకు ఎలాంటి నష్టం లేకుండా నిర్మాణాలు చేపట్టింది. ఈ క్రమంలో ఐటీ కారిడార్ నుంచి రాయదుర్గం మీదుగా 100 ఫీట్ల వెడల్పుతో రోడ్లను నిర్మించి మౌలిక వసతుల్ని మెరుగుపరిచింది బీఆర్ఎస్ సర్కారు. కానీ రేవంత్ సర్కార్ ఈ ప్రాంతంలో విధ్వంసం సృష్టిస్తున్నది. సుమారు ఏడాది కిందటే రాయదుర్గం నాలెడ్జ్ సిటీ లేఅవుట్లోని గుట్టలపై కాంగ్రెస్ ప్రభుత్వం కన్నుపడింది. ఈ ప్రాంతంలో భూములకు భారీ గిరాకీ ఉండడంతో గుట్టలను పిండి చేసి ప్లాట్లుగా చేయాలని నిర్ణయించింది. గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లోని పచ్చని అరణ్యాన్ని బుల్డోజర్లతో నేలమట్టం చేసి సృష్టించిన విధ్వంసం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా రేవంత్ సర్కార్ నిరుడు డిసెంబర్ 16న లేఅవుట్ సవరణపై సాంకేతిక కమిటీని నియమించింది. ఈ కమిటీ గతంలో వారసత్వ పరిరక్షణ కమిటీ ఇచ్చిన సూచనల్ని అధ్యయనం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలోనూ పర్యటించి హెచ్ఎండిఏకు నివేదిక అందజేశారు. ఇందులోనూ లేఅవుట్లోని వారసత్వ గుట్టలను రక్షించాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దుర్గం, ఖాజాగూడ చెరువులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన ప్రత్యేక సూచనలు చేశారు. కానీ రేవంత్ సర్కార్ స్వయంగా ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ నివేదికలోని సిఫార్సులని తుంగలు తొక్కడం పర్యావరణవేత్తలను ఆందోళనకు గురిచేస్తున్నది.
నాలెడ్జ్ సిటీ లేఅవుట్ను సవరించి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి అనేది రేవంత్ సర్కార్ ఉద్దేశంగా స్పష్టమవుతున్నది. అందుకే గతంలో వారసత్వ పరిరక్షణ కమిటీ, ఇప్పటి సాంకేతిక కమిటీ చేసిన సిఫార్సులకు భిన్నంగా భారీ ఎత్తున పర్యావరణ విధ్వంసాన్ని చేపట్టింది. 80 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న గుట్టను పిండి చేసేందుకు నిర్ణయించినట్లుగా తెలుస్తున్నది. ఇందులో భాగంగా తొలి విడతలో 30 ఎకరాల్లో గుట్టలను పూర్తిగా తొలిచి చదును చేసి ప్లాట్లుగా విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే రేయింబావుల్లో పదుల సంఖ్యలో బుల్డోజర్లతో గుట్టలన్నింటినీ ధ్వంసం చేస్తున్నారు. వెలకట్టలేని వారసత్వ సంపదను కలిగి ఉన్న రాయదుర్గం లేఅవుట్లోని గుట్టలను చెరబట్టి సర్కారు ఏకంగా 6,000 కోట్ల రూపాయల భూపందేరానికి తెరలేపినట్టు తెలిసింది. ఎకరానికి 200 కోట్ల రూపాయల చొప్పున దాదాపు 30 ఎకరాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకోవాలని చూస్తున్నది. టీజీఐఏసీ గతంలో నిర్వహించిన భూముల వేలంలోనే ఈ లేఅవుట్కు సమీపంలో ఎకరం 175 కోట్ల రూపాయలు పలికింది. వారసత్వ గుట్టలను ధ్వంసం చేస్తే దుర్గం చెరువు, ఖాజాగూడ చెరువుకు సైతం ముప్పు వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.